హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది బెస్ట్ బడ్జెట్ 5.1 యాంప్లిఫైయర్. గుంటూరు నుంచి వెంకట్ గారు ఇచ్చారు ఆర్డర్. ఇది చాలా ఓపిక్గా ఉన్నారు కస్టమర్. పాపం చాలా రోజుల నుంచి అన్న ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు అతను. అయితే ఫైనల్గా ఇవాళ అయింది అండ్ టెస్టింగ్ కూడా అయింది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో అందుకే వీడియో చేయడం జరుగుతుంది. ఇది డిఎస్పి క్యాబినెట్ ప్యానెల్ అనమాట. అంటే డిఎస్పి ప్యానెల్ కూడా పెట్టుకోవచ్చు. అలాగాక ఇప్పుడు జెమ్టెక్ రిమోట్ కిట్ ఇది లోపల ఉన్నది. అండ్ లోపలికి వెళ్తే యాజ్ యూజువల్గా రవి 4 ఫెట్ ఎందుకు వాడతానని చాలామంది అడుగుతున్నారు. ఇది హీట్ అనే ఇష్యూ లేకుండా చాలా చక్కగా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే బేస్ కూడా ఎంత కావాలో అంత పడుతుంది. ఓవర్ బేస్ రాకుండా చక్కగా పడుతూ ఉంటుంది పంచి బేస్తో. అందుకని రవి బోర్డు వాడుతున్నాను. ఎవరైనా టెక్నీషియన్స్ అయినా ఎవరైనా సజెషన్ ఇచ్చుకోవాలనుకుంటే రవి 4 ఫెట్ మాత్రం అడగండి. అండ్ 24/0 5 ఆంపియర్ సరిపోతుంది, దాని మించి అవసరం ఉండదు. అది నాబ్ లైట్ స్కిన్ ఫ్యాన్ కోసం, ఇదేమో రిమోట్ కిట్ కోసం. లైక్ పవర్ ప్యూర్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ ఫర్ రిమోట్ కిట్ కోసం నేను శ్రీ సబ్ ప్రీ వాడాను. ఇదేంటి బై కొత్తగా కనబడుతుందంటే, నిజంగానే బ్రో ఇవి నా దగ్గర తప్ప ఎవరు వాడరు. నాకు ఇది నచ్చిన సబ్ ప్రీ. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా 7265 బోర్డ్ FT003. అండ్ ఇది పైది వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇది లేకపోతే ఇది వర్క్ అవుతుంది. ఇది డమ్మీ కోసం క్లోజ్ చేశాను. అలాగే ఇదేమో వచ్చేటప్పటికల్లా మీకు ఆక్స్ ఇన్పుట్స్ 1, 2, 3 ఆక్స్ ఇన్పుట్స్. అయితే బ్యాక్ సైడ్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిద్దాం. ఇలా వస్తుంది చూడండి. ఇవి డమ్మీస్, ఇవే ఆక్స్ 1, 2, 3. ఓకే, ఇది FT003, ఇది HDMI RC కోయాక్సిల్ ఆప్టికల్. ఇవి మొత్తం 5 ఛానల్. ఇది సబ్బు సెంటర్, ఇది సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ FL FR. ఇది FT003 కోసం ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఫ్యూజ్ హోల్డరు. అండ్ యాంప్లిఫైర్కి వస్తే ఇది అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. జస్ట్ ఆడియో క్లిప్ మాత్రం పెడతాను, వీడియో క్లిప్ తర్వాత రికార్డ్ చేయలేదు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. చాలామంది మెసేజెస్లో అడిగినప్పుడేమో వాళ్ళ దగ్గర ఉన్న స్పీకర్స్ తగ్గ ట్యాంప్ అడుగుతున్నారు. అంతా అయిపోయాక విజయవాడ యాంప్లిఫైర్లా చేయాలి అంటున్నారు. ఫ్రెండ్స్, విజయవాడ యాంప్లిఫైరే కాదు, ఏ యాంప్లిఫైర్ అయినా మన అవుట్పుట్ ఒకేలాగా వస్తాయి. కానీ ఏంటంటే అది కొద్ది హై అండ్ అంటే హై అవుట్పుట్ వల్ల మీకు అది వినబడుతుంది, ఇది వినబడట్లేదు. కానీ ఖచ్చితంగా అన్నీ ఒకేలాగా వస్తాయి అవుట్పుట్లు. లేకపోతే ఈ యాంప్లిఫైర్లు అలవు కదా. ఇవి సక్సెస్ఫుల్ మోడల్ అండ్ మీకు తక్కువ ప్రైసెస్లో కూడా అయిపోద్ది. డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ చిన్న రూములకు కూడా వాడుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని నేను సజెస్ట్ చేస్తుంది ఈ యాంప్లిఫైరే. పెద్ద హాల్ ఉన్న వాళ్ళకైతే నేను అదే సజెస్ట్ చేస్తాను. ప్రైస్ తగ్గమన్నా కూడా మన దగ్గర తగ్గేదే ఉండదు. ఎందుకంటే మనం రీజనబుల్గా జస్టిఫికేషన్గా ఇచ్చే ప్రైసెస్ ఇస్తున్నాం. ఇక్కడ దాచుకోవడానికి లేదు. మీరు 10 మందిని కాంటాక్ట్ చేసే నా దగ్గర రండి. ఎవరెవరి దగ్గర ఎంత ప్రైసెస్ ఉన్నాయి ఏంటని చూసుకునే రండి. నేను గ్యారంటీ యాంప్లిఫైర్ విషయంలో చాలా బాగా వస్తుంది అవుట్పుట్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ యువర్ రెస్పాన్స్. అండ్ నాకు యాంప్లిఫైర్ మోడిఫికేషన్ ఇచ్చేవాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఒక్కొక్కటి లైన్ బై లైన్ చేస్తున్నాను, అది మ్యాటర్. అందువల్ల మీరు ఎవరైనా సరే ఏంటి ఇంకివ్వలేదని మాత్రం అనుకోకండి. నాకు అవుట్పుట్ రాలేనంతవరకు నేను ఇవ్వలేను. బాగా రావాలి, టెస్టింగ్ చేసుకోవాలి, హీటింగ్ చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ హీట్ ఎక్కిందా ఏంటని కూడా చూసుకోవాలి. కెపాసిటర్స్ బాగున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి. బేస్ కరెక్ట్ పంచి పడుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకొని నేను కస్టమర్కి ఇస్తాను. మీరు కంగారు పడిపోయి ఇంకా ఇవ్వలేదేంటన్నా అని అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది గుంటూరుకి డెలివరీ రేపు అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.